వెల్కమ్ టు సునీత క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి జిగ్జాగ్ మిషన్ని ఎంబ్రాయిడరీ మిషన్గా ఎలా సెటప్ చేసుకోవాలనేదండి. నేను స్టెప్ బై స్టెప్ ప్రతిదీ మీకు చెప్తానండి. అంటే జిగ్జాగ్ మిషన్ నుంచి మనము ఎంబ్రాయిడరీ ఎలా వేసుకోవాలి అనేదే ఈ వీడియో అండి. మనకి ఇక్కడ చూపిస్తున్నా కదండి, ఇది జిగ్జాగ్ మిషన్ అండి. ఉషా మిషన్ ఉంది నా దగ్గర. అయితే మనకి ఈ సెటప్ చేసుకోవడానికి కావాల్సినవి వచ్చేసి ఆ స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి కదా, చిన్నదొకటి పెద్దదొకటి. అలాగే మనకి మిషన్ తీసుకునేటప్పుడు ఇట్లాంటిది ఒకటి ఇచ్చింటారనమాట. అంటే మనకు అది తెలియదు అనమాట ఎలా యూజ్ చేయాలి అనేది, అందుకే మనం పక్కన పెట్టేసి ఉంటాము. కానీ ఇప్పుడు నేను దాన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూసారా, జిగ్జాగ్ ఫీడ్ డాగ్ అనేది ఉందండి. దీనికి చూసారా, ప్రెషర్ ఫుట్ ఉంది, అలాగే నీడిల్ ప్లేట్ అనేది ఉందండి. అలాగే మనకి సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూసారా, మనకి రెండు ఇచ్చాడు కదండి. అది స్టిచ్ని మనము ఎంత సైజ్ కావాలి, మనకి లెంత్ ఎంత కావాలి అనేది మనము దీని ద్వారా మనం ఏం చేసుకుంటామంటే, ఇది లెవెల్ ఇండికేటర్ అంటారండి దీన్ని. ఇది మనకి ఎంత కావాలా అనేది మనము పెట్టుకోవచ్చు. కుట్టు మనకి ఏ సైజులో కావాలా అనేది ఇటు సైడ్ ఉండేది పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఒకటి ఇచ్చాడు కదా పక్కన, ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనకి జిగ్జాగ్ వేసేటప్పుడు మనము శారీస్కి జిగ్జాగ్ వేస్తాం కదండి మనము, అప్పుడు మనము ఫాల్స్కి ఒకలాగా పెట్టుకుంటాం అనమాట. ఫాల్స్కి ఒక నెంబర్ పెట్టుకుంటాము, అలాగే జిగ్జాగ్ వేసేటప్పుడు ఒక నెంబర్ పెట్టుకుంటాం కదా. సో అందుకు అది ఇచ్చారు. అలాగే మనకి నేను ఇది సెటప్ చేసిన తర్వాత మీకు మొత్తం వేసి చూపిస్తాను అనమాట, ఎలా వస్తుంది అని చెప్పి. అందుకు మనకి ఒక ఫ్రేమ్ అనేది అవసరం అవుతుంది, అలాగే థ్రెడ్, ఫ్యాబ్రిక్. ఒకవేళ మీరు బ్లౌజెస్కి వేసుకోవాలి, డ్రెస్సెస్కి వేసుకోవాలంటే మీకు ఏ ఫ్యాబ్రిక్ అయితే కావాలో దానిపైన మనము ట్రై అనేది చేసుకోవచ్చు. ఓకేనా. ఈ కేస్ బాబిన్ ఉంది కదండి, ఇది నార్మల్గానే మనము కాటన్ థ్రెడ్ అనేది వాడచ్చు. దీనికి కలర్ ఏదైనా ఓకే అండి, మనకి ఇదే కలర్ కావాలనేది ఏం లేదు, మన ఇష్టం. మనం ఏ కలర్ అయినా కాటన్ థ్రెడ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదండి, ఇది మనకి నీడిల్ ప్లేట్ అండి. ఫస్ట్ మనము ఒక స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మనము రిమూవ్ చేసేయాలండి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ప్రెషర్ ఫుట్ అనేది నేను రిమూవ్ చేసేసుకుంటానండి. మనకి ప్రెషర్ ఫుట్ అవసరం లేదు కాబట్టి ఎంబ్రాయిడరీ వేసేటప్పుడు నేను దాన్ని తీసేసుకుంటున్నాను. తీసేసుకున్న తర్వాత ఆ స్క్రూ అయితే ఉందో, ఏదైతే ఉంటుందో దాన్ని మనము యాజ్ ఇట్ ఈజ్గా టైట్ అనేది చేసేసుకోవాలి. అలాగే మనం ఈ ప్లేట్ అనేది కూడా మనము రిమూవ్ చేసుకోవాలండి. ఈ స్క్రూ డ్రైవర్ ఉంది కదా, దాని హెల్ప్తో మనము ఆ రెండు స్క్రూస్ అనేది తీసేసుకోవాలి. ఆ స్క్రూస్ జాగ్రత్తగా పెట్టుకోవాలండి, మళ్ళీ అవి మిస్ అవుతే కింద పడ్డాయంటే మళ్ళీ దొరకడం కష్టం కదా. సో మనము జాగ్రత్తగా అవి తీసి పెట్టేసుకోవాలి. ఈ సైడ్ నీడిల్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసుకోవాలండి. ఇలాగా తీసేసుకున్న తర్వాత ఎంబ్రాయిడరీ వేసేటప్పుడు మనకి ఇంకొకటి నేను సైడ్లో చూపిస్తున్నా కదండి, ఆ పాదం కూడా మీకు ఇస్తారనమాట. అంటే జిగ్జాగ్ మిషన్కి ఆ ఎంబ్రాయిడరీ ప్లేట్ అనేది మనకి ఇస్తారు. ఒకవేళ మీకు జిగ్జాగ్ మిషన్కి అది లేదు అంటే మీరు ఏ షాప్స్లో అయినా వెళ్ళి మీరు దాన్ని ఎంబ్రాయిడరీ వేసే నీడిల్ ప్లేట్ కావాలి అంటే వాళ్ళు ఇస్తారనమాట. మీరు ఏ మిషన్ షాప్కి వెళ్ళి అడిగినా కూడా మీకు అది అవైలబుల్లో ఉంటుంది, మీరు దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఇంకొకటి కూడా రిమూవ్ చేస్తున్నాను, అదేంటంటే ఫీడ్ డాగ్ అనమాట. ఆ ఫీడ్ డాగ్ కూడా మనము రిమూవ్ చేసేయాలి. ఈ ఫీడ్ డాగ్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనకి క్లాత్ అనేది ముందుకు వెళ్ళడానికి, నార్మల్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు నార్మల్గా ఆ క్లాత్ ముందుకు వెళ్ళడానికి మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ వేసేటప్పుడు
ఇప్పుడు మనకు ఎంబ్రాయిడరీ వేసేటప్పుడు మనకి ఏమవుతుందండి, మనము చేత్తోనే హ్యాండిల్ చేసుకుంటాం కాబట్టి సో మనకి ఫీడ్బ్యాక్ అవసరం లేదన్నమాట, ఫీడ్బ్యాక్ అవసరం ఉండదండి. అందుకే నేను దాన్ని తీసేస్తున్నాను. అది ఉంటే మనకి ముందుకు అనేది వెళ్ళదన్నమాట. ఓకే, దాన్ని రిమూవ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఫీడ్ డాగ్ అంటారండి. నేను చెప్పాను కదా, దీన్ని మనము రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ ఏదైతే ఉందో దీన్నే నేను యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తున్నాను. ఇందాక నేను మీకు చూపించాను కదా, ఆ ప్లేట్ కూడా మనం యూజ్ చేసి ఎంబ్రాయిడరీ వేసుకోవచ్చు. మనకి నంబర్స్ ఇస్తారు కదా, 1 to మనకి 5 వరకు ఇస్తారు నంబర్స్. ఇందాక నేను చూపించాను కదా, స్టిచ్ ఇండికేటర్లో మనకి 5 వరకు నంబర్స్ ఉన్నాయి. మనం 4 వరకు ఇదే నీడిల్ ప్లేట్తో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించినా కదా ఇందాక అది అయితే మనకి నంబర్ 5 పైన కూడా మనము వేసుకోవచ్చు. అంటే అది యూజ్ చేయాలి, ఆ నీడిల్ ప్లేస్ యూజ్ చేయాలి. ఓకేనా, ఈ నార్మల్లో కూడా మనం వేసుకోవచ్చు. ఏమంటే మనం 5లో పెట్టి ఈ నిడిల్ ప్లేట్తో మనం వేయలేమన్నమాట. సో అది ఉంటే మనకి 5 పైన అయినా కూడా మనము బాగా వేసుకోవచ్చు. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా మనము ఈ నీడిల్స్ అవన్నీ తీసేసి స్క్రూలన్నీ తీసేసాం కదా, అదంతా టైట్గా యాజ్ ఇట్ ఈస్గా ఫిక్స్ చేసేయాలండి. టైట్గా దాన్ని ఫిక్స్ చేసేసుకొని ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదండి, ఇది ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసి మనకి నార్మల్గా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు థ్రెడ్ మనం ఎక్కడ వేసుకుంటామండి, నార్మల్గానే వేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాం కదా. కానీ ఇది మనం మిషన్ ఎంబ్రాయిడరీ వేసేటప్పుడు మనం కొద్దిగా స్పీడ్గా వేస్తాం కాబట్టి ఆ థ్రెడ్ అనేది కింద పడుకోకుండా ఉండడానికి, మనకి స్టిఫ్గా ఉండడానికి ఇవనేది ఇచ్చారనమాట. మనం దీన్ని నేను చూపిస్తున్న విధానంగా పెట్టి దాన్ని టైట్ చేయాలన్నమాట. దీంట్లో మనం ఏదైతే నేను పెడుతున్నాను కదా, అందులోకి మనం థ్రెడ్ వేసి పెట్టామంటే అది టైట్గా ఉంటుంది. ఎంత స్పీడ్గా మనం స్టిచ్ వేసినా కూడా ఆ థ్రెడ్ అనేది కింద పడుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసేసుకోవాలండి. ఆ స్క్రూ అనేది మనము టైట్ చేసుకోవాలండి. పైన ఒక స్క్రూ ఇచ్చారు కదా, సైడ్లో కూడా ఒక స్క్రూ ఇచ్చారు కదా, దాన్ని టైట్ చేసుకోవాలి. పైన కూడా మనకు ఒకటి ఇచ్చారు కదండి, అది మనకి టర్న్ అవ్వకుండా ఉండడానికి మనం అది స్క్రూ డ్రైవర్ టైట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మనకి యాజ్ ఇట్ ఈస్గా మనము జిగ్ జాగ్ ఎలాగైతే మనము థ్రెడ్డింగ్ అనేది వేసుకుంటామో సేమ్ అలానే థ్రెడ్డింగ్ అనేది వేసుకోవాలండి. చూపిస్తున్నా కదా కేస్ బాబిన్, ఈ విధంగా మనము సెట్ చేసుకోవాలి. కలర్ ఏదైనా పర్లేదండి, నేను పింక్కి పింకే తీసుకున్నాను. కాటన్ థ్రెడ్డే వాడండి. పైన మాత్రమే మనం సిల్క్ థ్రెడ్ అనేది వేయాలి, కింద కాటన్ థ్రెడ్ అయితేనే మనకు బెటర్గా ఉంటుంది. ఇంకా నేను చూపించాను కదండి ఫ్రేమ్ ఎలా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఒక ప్లెయిన్ న్యూస్ పేపర్ ఏదైనా ఉన్నా దాన్ని పెట్టేసిన తర్వాత మనము చిన్న ఫ్రేమ్స్లో 2 ఫ్రేమ్స్ ఉంటాయి కదండి, చిన్న ఫ్రేమ్ అనేది మనకు పై సైడ్న రావాలి.
పెద్దది అనేది కిందకి పెట్టుకోవాలి. అంటే మనం నార్మల్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వేసేటప్పుడు ఏం చేస్తాము, రివర్స్లో వేసుకుంటాం అనమాట. ఏదైతే స్క్రూ ఉందో అది పై పక్కన పెట్టుకుంటాం అనమాట. చిన్న ఫ్రేమ్ కింద వస్తుంది. కానీ ఇక్కడ మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వేసేటప్పుడు చిన్న ఫ్రేమే మనకి పైన వస్తుంది అనమాట. పైన అంటే అదే మనకి పైన లాగా కనిపిస్తుంది. కింద మనకి ఏమవుతుంది, స్క్రూ ఉండేది కింద ఉంటుంది అనమాట. ఓకేనా. ఇలా అంతా టైట్ చేసుకుని, స్క్రూ టైట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా టైట్ చేసుకోవాలండి. టైట్గా ఉంటేనే మనకు కుట్టు అనేది మంచిగా పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించాను కదండి, నేను మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. 1కి పెడితే ఎలా స్టిచ్ వస్తుంది, 2కి పెడితే ఎలా వస్తుంది అనేది. నేను 4 వరకు చూపిస్తానండి. 4 వరకు చూపిస్తాను. 5 వరకు 5 వేసుకోవాలి అనుకుంటే మనము నేను చూపించిన నీడిల్ అది ప్లేట్ ఉంది కదా, దాంట్లో అయితేనే మనం 5 పెట్టుకొని వేసుకోవచ్చు. నేను చూపించే ఈ నార్మల్ మిషన్లో మనం 4 వరకు వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా మనం చిన్నగా స్ట్రైట్ లైన్స్ వేసుకుందామండి. స్ట్రైట్ లైన్స్ వేసుకొని దానికి నేను నంబర్స్ కూడా ఇస్తున్నాను. ఇది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. స్టార్టింగ్ కొద్దిగా కష్టం అనిపిస్తుంది, కానీ కొంత ప్రాక్టీస్ చేసిన తర్వాత నిజంగా చాలా బాగా వేసుకోవచ్చు. మనము బయట డబ్బులు పెట్టి చాలా ఇస్తూ ఉంటాం కదా ఎంబ్రాయిడరీ వేయడానికి, బ్లౌజెస్కి అయ్యుండొచ్చు, డ్రెస్సెస్కి అయ్యుండొచ్చు. ఇది మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటే, ఆల్రెడీ మిషన్ ఐడియా ఉన్న వాళ్ళైతే దీన్ని బాగా వేసుకుంటారండి. ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసేస్తే మనకు క్లియర్గా వచ్చేస్తుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ దానిపైన ఇంట్రెస్ట్ చూపించి మనం చేస్తే కనుక ఖచ్చితంగా మంచిగా వేసుకోవచ్చు డిజైన్స్ మనం. నేను జస్ట్ మీకు స్ట్రైట్ లైన్స్ బేసిక్ చూపిస్తున్నానండి, స్ట్రైట్ లైన్స్ ఎలా వేసుకోవాలనేది. ఇంకా నెక్స్ట్ కూడా మీకు చిన్న చిన్నవి స్టార్టింగ్ నుంచి ఎలా వేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ మీకు వీడియోస్ అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ నెంబర్ పెట్టి నేను వేసానండి, చిన్న గీతలాగా వచ్చింది. ఇప్పుడు నేను సెకండ్ పెట్టేసి వేస్తున్నాను అనమాట. అంటే అక్కడ సెట్టింగ్స్ ఉంటాయి కదా, అక్కడ మనం ఫస్ట్లో పెట్టి వేసుకున్నాము, ఇప్పుడు సెకండ్ పెట్టాను అనమాట నేను. ఈ సెట్టింగ్స్ అనేది మనం ఫుల్ వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుందండి. మధ్యలో ఎక్కడ స్కిప్ చేసినా కూడా మనకు అండర్స్టాండ్ అవ్వదు. మధ్యలో మిస్ అయిపోతే మనం ఎలా చేసుకోవాలనేది మనకి అర్థం అవ్వదు. ఓకే, ఈ వీడియో ఫుల్గా చూడండి. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ కంప్లీట్ చేశానండి. ఇప్పుడు థర్డ్ వేసుకుంటున్నాను. చూసారా, నేను థర్డ్లో పెట్టాను. చేతులు కొద్దిగా దూరంగానే పెట్టుకొని వేసుకోవాలండి. స్టార్టింగ్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే అది చాలా స్పీడ్గా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగానే వేసుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ది వేసుకుంటున్నామండి. ఎలా సెట్ చేయాలని చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ అట్ సైడ్ ఉంది కదండి, దాన్ని అయితే మనం 0లోనే పెడతాము, దాన్ని ఏం కదిలియమండి. ఇక్కడ నేను సెట్ చేస్తున్నాను కదా, ఇది ఇప్పుడు నేను 4లో పెట్టుకుంటున్నాను.
అది ప్రతిదానికి జీరోలోనే ఉంటుంది. మనం మార్చుకోవాల్సింది ఇదన్నమాట. మనం జిగ్జాగ్ చేసేటప్పుడు మార్చుకుంటాము, అది మనం మార్చుకోవాలి. అంటే మనకి కుట్టు అనేది సైజ్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మనం నంబర్ పెంచే కొద్దీ మనకు సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. చూసారా అండి, ఇప్పుడు మనము 4 వేసుకున్నాం కదా, ఇలా 4 కూడా వేసేసుకున్నామండి. 5th వేసుకోవాలా అంటే మనం నిడిల్ ప్లేట్ అనేది మార్చుకోవాలి. చాలామంది దగ్గర అది ఉండదు కాబట్టి నేను నార్మల్గానే దీంట్లోనే జిగ్జాగ్ మిషన్లోనే చూపించాను అనమాట. ఇవాళ వీడియో ఇంతే అండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా ప్రతి వీడియో మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.